తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. చండీ పురాణం వినటం వల్ల ఎంతో మహత్యము, మనకి ఎంతో మంచి జరుగుద్ది, మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. స్థల పురాణము, స్థల మహత్యము, పురాణ మహత్యము అంటారు కదండి. మీ చండీ పురాణం చాలా బాగుందండి. ప్రేక్షకులు కూడా చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు చండీ పురాణం గురించి. చాలా సంతోషంగా ఉందండి. అదేనండి, నేను ఇది చెప్తున్న కారణం కూడా 700 శ్లోకాలు చదివినప్పుడు ఆ శ్లోకాలు ఏ స్తోత్రానికైనా సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది. అసలు పారాయణ క్రమం ఎలా ఉండాలి ఈ సందర్భంగా చెప్తున్నాను. పారాయణ క్రమం ఎలా ఉండాలో కూడా నేను చెప్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. పారాయణ క్రమం ఎలా ఉండాలంటే అండి, ముందు ఉచ్చారణ దోషాలు లేకుండా చదవడం మొదటి నియమం. రెండవది, తల చాలామంది ఇలా ఆడిస్తూ చదువుతారు, లేకపోతే ముందుకి వెనక్కి ఇట్లా ఊగుతూ చదువుతారు. అట్లా దాన్ని శిరఃకంపి అంటారు. శిరఃకంపి అంటే శిరఃకంపి అంటే తల ఊపడం. ఇలాంటివి చేస్తూ ఎప్పుడు పారాయణ చేయకూడదు. అంటే తల ఊపకూడదు. పారాయణ వినేటప్పుడు అంటే తల ఊపుతారు, కానీ చదివేటప్పుడు చదివేటప్పుడు కూడా కొంతమంది ఇలా ఊగుతారండి. ఊగుతారు, ఇట్లా ఊగుతూ చదువుతారు చాలామంది. లేదంటే ఇట్లా అనుకుంటూ ఉంటారు, లేదా ఎవరో పిలిచారని ఇలా పక్కకు తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి ఇందులో. ఇది రెండవ నియమం. మూడో నియమం ఏంటి తెలుసా అండి, పారాయణ చదువుతున్నప్పుడు మధ్యలో గనక మాట్లాడితే మళ్ళీ మొదటి నుంచి చదవాలి. లలితా సహస్రనామం చదువుతున్నాం అనుకోండి, మధ్యలో మాట్లాడితే మొదటి నుంచి చదవాల్సిందే. అంటే ఆ కనెక్టివిటీ కట్ అయిపోయిందిగా, మళ్ళీ మొదటి నుంచి చదవాల్సిందే. ఇక నాలుగవది, అర్థం తెలుసుకోకుండా ఏ పారాయణ చేయరాదు. అర్థం తెలుసుకోకుండా ఏ పారాయణ చేయరాదు. ఎందుకంటే నేను మీకు చెప్పాను యుగ ధర్మాలు ఉన్నాయని. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. కృతయుగంలో అందరూ దైవిక లక్షణాలతో ఉండేవారు. అవును కదా. తపస్సు, అందరూ తపస్సులోనే ఉండేవారు, తరించారు. తర్వాత త్రేతాయుగానికి వచ్చేసరికి యజ్ఞయాగాది క్రతువులు ఎక్కువ జరిగాయి. అక్కడి నుంచి కొంచెం తగ్గింది, కొంచెం. ఇక ద్వాపరయుగానికి వచ్చేసరికి ధ్యానం. అందుకే కృష్ణుడు ఎప్పుడు ఎక్కువ ధ్యానంలో ఉండేవాడు. ధ్యానం ద్వారా తరించారు ద్వాపరయుగంలో. ఇక కలియుగానికి వచ్చేసరికి నామపారాయణ. అవునండి, నామపారాయణ ద్వారానే తరిస్తారు. నామపారాయణ వల్లనే. ఈ పారాయణ ఎంత నిష్టగా చేస్తే అంత తరిస్తారు, అంతే తప్ప పారాయణ అంటే గుంపులుగా వెళ్ళి చేయడం కాదు. మనం కలియుగంలో తరించడానికి మార్గం ఏది అంటే నామపారాయణ. అందుకే నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి. నంది విద్య అంటే శ్రీ విద్య. నామపారాయణ వల్ల అర్థం చేసుకొని పారాయణ చేస్తే ఇంకా విశేషమైన, దానివల్ల తరించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అవును కదండి. అందుకని అది చండీ సప్తశతి అంటే 700 శ్లోకాలు. మీరు ఇంకోటి గమనిస్తే నారాయణుడికి తేడా లేదని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. భగవద్గీతలో 700 శ్లోకాలు. అవును కదా. చండీ సప్తశతిలో 700 శ్లోకాలు. ఆవిడ కృష్ణ జననం అయినప్పుడు మహామాయా స్వరూపిణిగా పుట్టింది అక్కడ. అవును, మహామాయ ఆకాశవాణిగా కూడా. అందుకని ఇద్దరికి ఎప్పుడూ భేదం లేదండి. అది మనకే నారాయణి నారాయణుడు, మేల్ ఎనర్జీ ఫీమేల్ ఎనర్జీ. మనకి ఎలా కావాలంటే అలా. నేను అమ్మ అన్నాను, మీరు విష్ణువు అన్నారు, అంతే తేడా. ఇక్కడ అదే చూడండి, అందుకే భేదం లేదని చెప్పేదే. నేను ఊరికి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఈ 700 శ్లోకాలు చదివినప్పుడు ఆ శ్లోకాలు అర్థం కాలేదు, ఏం ఉపయోగం? అవును కదా. మధుకైటభ వస్తుంది, ఇప్పుడు దేవ్యా కవచం అని వస్తుంది. ఒక్కొక్క ఇంద్రియాలని ఒక్కొక్క దేవత పాలిస్తుందని చెప్తూ ఉంటారు. చండీ సప్తశతి 700 శ్లోకాలు చదివే ముందు సిద్ధకుంజిక, దేవీ కవచము, అర్గళ, కీలకమని 4 స్తోత్రాలు చదువుతాం. ఈ స్తోత్రాల్లో దేవీ కవచంలో మన ఇంద్రియాలని ఏ దేవతలు పాలిస్తున్నారో కూడా చెప్తారు. అందులో కూడా వారాహి ప్రస్తావన వస్తుందండి. వారాహిదేవి యొక్క వాహనం గేదె.
అంటే ఇక్కడ ఏంటంటే ఇంద్రాణి అనే దేవత గోత్రాన్ని రక్షిస్తుంది, ధర్మంని వైష్ణవీదేవి రక్షిస్తూ ఉంటుంది. అంటే గోత్రాన్ని రక్షించే దేవత ఇంద్రాణి దేవత. రాజ్యాన్ని రక్షించేది మహాలక్ష్మి, ఉదరంలో ఉండేది శూలధారిణి. ఇట్లా ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క దేవత పాలిస్తూ ఉంటుంది. ఇవి అర్థం చేసుకుని చదివామనుకోండి, ఏదో కడుపు నొప్పి వచ్చింది, శ్రీమాత్రే నమః అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పను, వెళ్ళాలి. ఆ బాధ ఉపశమనం. ఆ శూలధారిణి అన్నాం కదా, ఉదరాన్ని పాలిస్తున్నది. ఒక్కసారి ఆవిడని తలుచుకుని నమస్కారం చేసుకుంటే ఆ ఎనర్జీ చక్కగా ఎన్వోక్ అయ్యి స్థిమితపడతాం. నిజమే కదా. అన్నీ మన ధర్మం చాలా గొప్పదండి. మన దేవతలు కూడా చాలా గొప్పవారు. అందుకే చూడండి, మీకు ఇంతమంది దేవుళ్ళ మా శరీరంలో ఉండే అవయవాల్ని కూడా దేవతలే పాలిస్తూ ఉంటారు. అది నా హిందూ ధర్మం. నిజమండి. నా శరీరంలో ఉండే అవయవాల్ని కూడా దేవతలే పాలిస్తూ ఉంటారు. అందుకనే దాని యొక్క అర్థాన్ని చెప్పే ప్రయత్నం కథల రూపంలో చెప్తే బాగా హత్తుకుంటుంది మనసు, కానీ కథల రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే చండీ అంటే చాలా మందిలో అపోహ ఉంది, చదవకూడదు, భయపడుతూ ఉంటారు. చండీ చాలా శాంత స్వరూపిణి. నేను ఇందాక చెప్పాను, ఏ దేవత ఉగ్రదేవత కాదు. లేకపోతే కలో చండీ వినాయకం అని ఎందుకు చెప్తారండి కదా. ఏది మనకు ఉపయోగపడింది వస్తువు లేదు, దేవత లేదు. నిజమే కదండి. ఇక వెళదాము. మహామాయ యొక్క ఆ మహామాయా స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం చండీ పురాణంలో. బ్రహ్మ విష్ణుమూర్తులిద్దరూ కొట్లాడుకోవడము, లింగోద్భవం చెప్పుకున్నాం, మొగలి పువ్వు గురించి చెప్పుకున్నాం. ఇదంతా అయిపోయింది. తర్వాత మధుకైటభుల గురించి తెలుసుకోబోతున్నాం. మధుకైటభుల గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ సురధ మహారాజు కదా చెప్తున్నది మునిగాండి. ఓ సురధ చెప్తున్నారు, మహామాయా స్వరూపిణి ఆది ప్రకృతి అయిన చండీదేవి, ఆవిడే దుర్గాదేవి. దుర్గాదేవి. అదే ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, ఈ ఉగ్రదేవతలు అంటే దుర్గ కూడా మహిషాసురుని సంహరించే కదా వెలిసింది. ఇప్పుడు శంకరాచార్యులు వచ్చి ఆవిడని శాంతంగా అలంకరించి శ్రీచక్ర స్థాపన చేశారు. మరి విజయవాడ వెళ్ళడం మానేస్తున్నావా మనం? ఆమె దేవత కొంగు బంగారుగా నిలుస్తుంది ఆవిడ. తెలుగు ప్రాంతాలందరికీ ఆమె అమ్మ కొంగు బంగారు, పిలిస్తే పలికే దేవతమ్మ దుర్గా. దుర్గా పేరులోనే ఉంది, కనకవంతా ఆమె పేరులోనే ఉంది. అదే అందుకనే ఏ దేవతకి మనం అలాంటి పేర్లు ఆపాదించద్దండి. తర్వాత చండీదేవి మహాకాళీ స్వరూపాన్ని ధరించి మధుకైటభులనే రాక్షసుల్ని ఎలా సంహరించింది, మహాలక్ష్మిగా అవతరించి మహిషాసురుణ్ణి ఎలా సంహరించింది. మహాలక్ష్మి అవతారంలోనే మహిషాసురుడు సంహరించబడతాడు, మహర్నవమి. తర్వాత మహాసరస్వతిగా ఆవిర్భవించి శుంభనిశుంభుల్ని ఎలా సంహరించింది. అలాంటి చండీ చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పటిదాకా మహామాయ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా అమ్మ ఎలా ఉద్భవించింది, ఏ రాక్షసుల్ని సంహరించింది అనేది తెలుసుకోబోతున్నాము. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అని తెలుసు, కానీ వెనక పురాణ గాథ తెలియదు. మహాసరస్వతి అవతారంలో శుంభనిశుంభులు వధించబడ్డారు. మహాలక్ష్మి అవతారంలో మహిషాసురుడు వధించబడ్డాడు. మహాకాళి అవతారంలో మధుకైటభులు సంహరించబడ్డారు. ఈ విషయాలు తెలుసు, వెనకాల అంతర్గతంగా తెలియవు. ఈ మూడు కలిపిన స్వరూపమే చండి, ఈ మూడు కలిపిన స్వరూపమే లలిత, ఈ మూడు కలిపిన స్వరూపమే దుర్గా. అందుకే ఆవిడ త్రిపుర సుందరి. ఇక మహాకాళి అవతారం గురించి చెప్తాను. పూర్వం ప్రళయకాలం సంభవించి లోకాలన్నీ ఏకమైపోయి సృష్టి మొత్తం ఒక మహాసముద్రంలా మారిపోయిందట. మహాసముద్రంలా అంటే అక్కడ ప్రళయకాలం వచ్చేసింది. ప్రళయకాలం వచ్చిన తర్వాత మహాసముద్రంలా మారిపోయింది. నీటితో మునిగిపోతుంది కదా ప్రళయం తర్వాత, మొత్తం సముద్రంలా మారిపోయిందట. అనంతమైన జలరాశిలో శేషపాన్పు మీద దేవదేవుడైన మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడట. యోగ నిద్రలో ఉన్నాడట. ఆ సమయంలో ఆయన చెవి గులిమి నుంచి మహాబలశాలులైనటువంటి మధుకైటభులు అనే 2 రాక్షసులు జన్మించారట.
చెవి గుబిలిలోంచి గులిమిలోంచి మధుకైటభులని 2 రాక్షసులు జన్మించారట. వాళ్ళిద్దరూ ఆ సముద్రంలో తమ స్థూలకాయాలతో తిరుగుతూ ఉన్నారంట. జన్మించడం అంటే ఏదో ఇంత కాదండి, రాక్షసులు పుట్టడమే అంతంత పుట్టారు వాళ్ళు. పుట్టుకే అదేంటే విష్ణు ఎంత ఉంటాడు, యోగ నిద్రలో ఉన్న విష్ణు ఎంత ఉంటాడు, ఆ రాక్షసులు ఎంత పుట్టుంటారు. ఆ సముద్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ స్థూలకాయల్లో తిరిగి ఆటలాడుకుంటూ కాలం గడుపుతున్నారు. అప్పటికి ఇంకా వారికి అసుర లక్షణం ఉన్నా బయటపడలా. మహావిష్ణువులోంచి వచ్చారు కదండి, వాళ్ళకి అసుర లక్షణాలు ఎందుకండి? చెవి గులిమిలోంచి వచ్చారు కదా, అక్కడ శుద్ధమైనది కాదు కదా, వ్యర్థం నుంచి పుట్టారు కదా. వ్యర్థం నుంచి పుడతాం వల్ల శుద్ధమైనది కాదు కదండి, వ్యర్థం నుంచి పుట్టారు. ఇక్కడ ఒకనాడు వాళ్ళిద్దరికి ఒక సందేహం వచ్చింటండి. అసుర లక్షణాలు అప్పటిదాకా లోపల ఉన్నాయి, ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అసలు కారణం లేకుండా కార్య పుట్టదు కదా, ఈ అనంతమైన జలరాశి చాలా గొప్పగా ఉంది, దీనికి మూలం ఏది, ఈ అనంతమైన జలరాశికి మూలం ఏది అనే సందేహం కలిగింది వాళ్ళకి. మరి మహాసముద్రంలో ఈతున్నారు, అంతుదరి తెలియదు, అక్కడే ఆడుకుంటున్నారు, అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనే సందేహం కలిగిందట వాళ్ళకి. ఆ జలరాశిని అసలు ఎవరు సృష్టించారు, ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు గంగ ఉంది, ఎక్కడో పుట్టిందని మనం చెప్పుకుంటాం, గోదావరి ఎక్కడో పుట్టిందని చెప్పుకుంటాం. ఈ సమస్త జలరాశి ఇక్కడ ఉంది, ఇది ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడి నుంచి వస్తుంది అని సందేహం కలిగింది వాళ్ళకి. ఈ జలరాశిని ఎవరు సృష్టించారు, మేము ఈ నీళ్ళల్లో ఎలా ఉంటున్నాం? నిజమే కదా, వాళ్ళకి సందేహం వస్తుంది కదండి, మనకే వస్తుంది. నీళ్ళలోనే ఉంటే అసలు ఇక్కడ ఎందుకున్నాము, ఎలా ఉన్నాము, ఏంటి ఇదంతా అని ఒక సందేహం కలిగిందట. మమ్మల్ని పుట్టించిన తల్లిదండ్రులు ఎవరు? చాలా పెద్ద ప్రశ్నే కదా. అసలు మా అమ్మల్ని పుట్టించినటువంటి తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఎక్కడున్నారు అని తమలో తాము ప్రశ్నించుకుంటూ ఉన్నారట. ఇలా ఎంత ఆలోచించినప్పటికీ వాళ్ళిద్దరికి సరైన సమాధానం దొరకలే. ఆలోచించుకుని బుర్ర పగలగొట్టుకుంటున్నారు అంతే, సమాధానం మాత్రం దొరకలేదు. ఇంతలో కైటభుడికి ఒక ఆలోచన వచ్చిందట. మధు కైటభులు కదా, ఆ కైటభుడికి ఒక ఆలోచన వచ్చిందట. అతని మనసులో తమ సందేహానికి సముచితమైన ఒక సమాధానం స్ఫురించిందట. వెంటనే తన అన్నను పిలిచి, ఓ మధు, మనం ఈ నీళ్ళల్లో ఉండడానికి ఒక మహాశక్తి కారణం, ఆ శక్తి కారణం కావచ్చు. ఆ మహాశక్తి చాలా గొప్పది, చాలా బలం కలిగినది అని నా అభిప్రాయం. మనం పుట్టడానికి కూడా ఆ మహాశక్తే కారణమని నేను అనుకుంటున్నాను. మన కనుచూపు మేరలో కనిపించే ఈ అనంత జలరాశికి కూడా ఆ శక్తే మూలాధారం అని నాకు అనిపిస్తోంది. ఆ పరమశక్తే మనకి కూడా మూలాధారం అయి ఉంటుంది. చూడండి, రాక్షసుల్లో ఉండే కూడా అమ్మశక్తేగా, జ్ఞానే అని తన మనసులో స్ఫురించి ఆ ఆలోచనని కైటభుడు తన అన్న అయిన మధుకి చెప్పాడట. ఇంతలో ఆకాశంలో ఒక అద్భుతం జరిగిందట. వీళ్ళు ఇట్లా అనుకోగానే ఒక అద్భుతం జరిగిందట. ఏమని? సుస్వరంగా ఆకాశం నుంచి వాక్బీజ రూపంలో ఒక మధురమైన ధ్వని వారిద్దరికీ వినిపించిందట. ఆ మధురమైన దివ్యనాదాన్ని విన్న మధుకైటభులిద్దరూ దీక్షగా నాదాన్ని నిరంతరం జపించసాగారట. ఒక శబ్దం వచ్చింది, ఆ శబ్దాన్ని వీరు జపించసాగారట. వీళ్ళకి వినపడింది, వారు జపించసాగారట. మరి శబ్దం కదండి, ఆ శబ్దాన్నే వాళ్ళు గ్రహించారు. శబ్దంలోంచి వాక్యం, ఆ దివ్యమైన నాదాన్ని విన్న మధుకైటభులు ఆ నాదాన్ని ఏం చేశారంటే నిరంతరం జపించసాగారు. ఇప్పుడు సాని వచ్చింది అనుకోండి, సాని పలుకుతూ ఉన్నారు, రాని వస్తే రాని పలుకుతూ ఉన్నారు. ఆ తర్వాత ఒకనాడు ఇలా కొంతకాలం గడిచిందట. అదే తదేకంగా ఇప్పుడు మంత్రం అంటే ఏంటండి, మానతాత్రాయతైతి మంత్ర, మననం చేస్తూ ఉంటే అదే మంత్రం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ శబ్దాన్ని విని అలా నిరంతరం చెప్తూ ఉంటే మంత్రం అయిపోయింది. అది మాటే మంత్రం, అంతే మాటే. అలా ఒకనాడు ఆకాశంలో ఒక మెరుపు తళుక్కున మెరిసి ఆ దివ్యకాంతి పుంజాన్ని చూసినటువంటి ఆ అసురులిద్దరూ కూడా, మనం విన్నది ఒక నాదం మాత్రమే కాదు, ఒక మహామంత్రం, మనం దాన్ని నిరంతరము ధ్యానించడం వల్ల ఒక మెరుపు రూపంలో కనిపించింది. అప్పుడు అర్థమైంది వాళ్ళకి. రాక్షసులైనా వాళ్ళకి ఒక తెలిసింది. అంటే చూడండి, ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు పరమశివ భక్తుడుగా, పరబ్రహ్మ, రావణ బ్రహ్మ కదా. ఇక ఇంకా దీక్షగా చెప్పిస్తే మనం ఆ కాంతి పూర్ణ రూపాన్ని చూడగలము అని మనసులో భావించి ఇద్దరు అన్నదమ్ములు
అంటే వాళ్ళకి జ్ఞానం వచ్చింది కదా, ఆ వచ్చిన మంత్రము, ఆ కాంతిపుంజం కనబడింది ఏంటో ఆ మంత్రశక్తే, మనం ఇంకా దీన్ని గట్టిగా చేస్తే ఆ శక్తి ఏంటో చూడగలము అని వాళ్ళకి తోచింది. అన్నాహారాలు మానేసి జితేంద్రులే తన్మయత్వంతో కొన్ని వేల సంవత్సరాలు ఈ మంత్రాన్ని జపం కఠోర తపస్సు చేయడం ప్రారంభించారట. కొన్ని వేల సంవత్సరాలు ఆ నీళ్ళల్లోనే. అలా కఠోరంగా తన దర్శనం కోసం తపస్సు చేస్తున్న అసురుల్ని చూసి జాలిపడిన పరాశక్తి చండీదేవి ఆకాశ రూపంలో ఆకాశవాణిలో వారితో, మధుకైటపులారా, మీ కఠోరమైన తపస్సుకి నేను చాలా సంతోషించాను. మీ కోరిక ఏమిటో చెప్పండి, దానిని నేను మీకు ప్రసాదిస్తాను అని పలికిందట అమ్మవారు. మహామాయా స్వరూపిణి కదా. దేవి మాటలు విన్న అసురులిద్దరూ మహదానందంతో ఓ శక్తి స్వరూపిణి, మాకు స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించు, అనుగ్రహించు, ఇదే మేం కోరుకునే వరము అని. అసుర లక్షణం ఎక్కడ పోతుంది చూసారా? ఈ అసుర లక్షణానికి ఎప్పుడూ చావాలనిపించదుగా అన్నారు. నాకు చావు లేకుండా వరమయ్యి అని అడిగారు. ఓ దానవ శ్రేష్ఠులారా, నా అనుగ్రహం వల్ల మీరు కోరుకున్నప్పుడే మీకు మరణం సంభవిస్తుంది, ఇక మీకు తిరుగులేదు అని ఆ వరాన్ని ఇచ్చి అమ్మ అదృశ్యమైపోయిందట చండీదేవి. రాక్షసులకి మహామాయా స్వరూపిణులండి, అందులో మాయలో పడ్డట్టే వాళ్ళు. మాయలో పడ్డట్టే కదా, ఆవిడ పేరే మహామాయ. నిజమేనండి. ఆ విధంగా దేవి అనుగ్రహం వల్ల మదగర్వితులైనటువంటి రాక్షసులిద్దరూ కూడా అక్కడ ఉన్న జలరాశిలో, అనంత జలరాశిలో ఉన్న జలచరాలతో స్వేచ్ఛగా ఆటలాడుకుంటూ జీవించసాగారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ జలరాశిలో కమలంలో ఆసీనుడై ఉన్నటువంటి బ్రహ్మదేవుడు వారి కళ్ళబడ్డాడు. అబ్బా, అప్పటిదాకా ఈదుకుంటూ వెళ్తున్నారు. అక్కడికి చేరడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. అక్కడ కమలంలో ఉన్న బ్రహ్మదేవుడు కనబడ్డాడు వాళ్ళకి. మహాసముద్రం కదా కనబడ్డాడు. వెంటనే వారికి ఆనందం కలిగింది. తమకు వీరిద్దరు వ్యక్తులు ఇంకో వ్యక్తి కనిపించాడని వీడికి ఆనందం కలిగింది. ఇక అతనితో యుద్ధం చేసి తమ చేతుల దురద తీర్చుకోవచ్చు. ఇప్పటిదాకా అక్కడ ఉంది, వరం ఇచ్చింది అమ్మవారు. ఇప్పటి వరకు ఎవరితో యుద్ధం చేయాలని కాదు, మూడో మనిషి కనపడితే సజ్జన సాంగత్యం కాదు, యుద్ధం చేయాలని కోరిక చెప్పి దురద, చేతులు దురద. ఎందుకంటే వీళ్ళకి సత్యం, నాకు ఎవరి వల్ల మరణం లేదని వరం వచ్చింది, చేతులు దురద పెడుతున్నాయి. ఎందుకంటే మదగర్వితులయ్యారు, మెయిన్ ఇప్పుడు వరగర్వితులయ్యారు అనమాట వీళ్ళు. అయ్యి వాళ్ళిద్దరూ వెళ్ళి బ్రహ్మదేవుడితోటి ఇలా అన్నట్ట, ఓయి నువ్వు మాతో యుద్ధం చేయి, లేదంటే నీవి కమలాసనాన్ని వదిలేసి వేరే చోటికి వెళ్ళిపో అయ్యయ్యో అని చెప్పి మదగర్వితులై వెళ్ళారట. ఎందుకంటే ఇది ఉన్నతాసనం. ఎందుకంటే వీళ్ళు ఇప్పటిదాకా నీళ్ళల్లోనే ఉన్నారు, ఆయనేమో కమలం మీద ఉన్నాడు, తడవట్లేదు. అవునవునవును, ఇది చాలా ఉన్నతాసనం. అందువల్ల మాలాంటి వీరులకే ఇది చెందాలి. నీ వంటి దుర్భరులకు ఆ చోటు తగింది కాదు. నీవు బలవంతుడివి, ధైర్యవంతుడివి అయితే మాతో యుద్ధం చెయ్యి, లేదా మేము చెప్పినట్టు చెయ్యి అని తీవ్రంగా పలికారట ఈ మధుకైటబులు ఇద్దరు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి. రాక్షసులు మాటలు విన్న బ్రహ్మదేవుడు దిగులు పడిపోయాడు. నిజమే కదా, వీళ్ళేంటి ఇలా బెదిరిస్తున్నారు, వచ్చి కింద చూస్తే నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి నేను అని చెప్పి భయపడిపోయాడు. అయ్యో ఏమిటి కర్తవ్యం, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఈ రాక్షసులిద్దరూ కూడా క్రూరులు, మహాబలవంతుల్లా ఉన్నారు. వీరితో నేను ఎలా యుద్ధం చేయను? నా పనేమో సృష్టించడం, నేను ఆ పనిలోనే ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటూ ఉంటాను. వీళ్ళు వచ్చారు రాక్షసముకు వచ్చినట్టు యుద్ధం అంటారు, నాకేమో నా వల్ల ఎలా అవుతుంది అని చెప్పి ఆయన, నేను ఎలా గెలవగలను వీళ్ళతో, ఇక ఇప్పుడు ఏం చెయ్యాలి, వారికి ఏమైనా సమాధానం చెప్పాలి అని మనసులో ఆందోళన పడుతూ ఉన్నారట బ్రహ్మగారు. ఇంతలో ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట. వీళ్ళిద్దరూ రాక్షసులు, పైగా వీరి బలమంతో తెలియదు కనుక ఎదుటివారి బలంతో తెలియకుండా ఎవరితో మనం పోరాటం దిగకూడదు. చాలా అవివేకమైన పని ఎదుటివారి ఆలోచన. నిజంగానండి, యుద్ధం అంటే కత్తులతో యుద్ధం చేసినా ఎదుటివారి బలం తెలియాలి, మాటలతో యుద్ధం చేసినా వాళ్ళ బుద్ధి బలం తెలియాలి. ఇది తెలియకుండా యుద్ధానికి దిగడం ఎదుటివారి యొక్క అవివేకమైన పని.
పైగా ఈ దుర్మార్గులిద్దరూ బాగా మదమెక్కి ఉన్నారు. ఒకవేళ వీళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం వీళ్ళని పొగుడుదుమా అంటే నా చేతకానితనాన్ని నేనే బయట పెట్టుకున్న వాడిని అవుతాను. ఇలా నా బలహీనత తెలుసుకుంటే వీళ్ళిద్దరిలో ఒక్కడు చాలు నన్ను ఓడించడానికి. వీళ్ళిద్దరూ సామం చేత దానం చేత వశం కారు. ఇక వీళ్ళ మీద భేదోపాయాన్ని ప్రయోగించాలి. ఇది నా వల్ల కాదు. ఇందుకు సమర్థుడు ఆ మహావిష్ణువే. కాబట్టి ఇప్పుడు ఆ విష్ణుమూర్తిని మేలుకొలపాలి అనుకున్నారట బ్రహ్మదేవుడు గారు. యోగ నిద్రలో ఉన్న విష్ణువుని మేల్కొల్పాలి. చూడండి, అంటే రాక్షసుల యొక్క అకృత్యాలకి, ఆ రాక్షస ప్రవృత్తికి, రాక్షస లక్షణాలకి దైవిక లక్షణం కూడా అల్లల్లాడిపోతూ ఉంటుంది. అంతే కదండి. అసుర లక్షణాలకి, మనలో ఉండే అసుర లక్షణం ఇదే ఏం లేదండి. అసుర లక్షణాలు పెరిగే కొద్దీ దైవిక లక్షణాలు తగ్గిపోతూ, శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చూసుకున్నా కూడా మహామాయ అంటూ ఉంటాను. అసుర లక్షణాలు పెరిగే కొద్దీ దైవిక లక్షణాలు కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. మహాసత్తుడు జనార్దనుడు చతుర్భుజుడు అయిన మహానుభావుడే తనను కాపాడగలడు, పురుషోత్తముడని భావించిన బ్రహ్మ వెంటనే అక్కడి నుంచి పారిపోయి శేషపాన్పు మీదున్న విష్ణుమూర్తిని శరణు వేడగా యోగ నిద్రలో ఉన్న విష్ణువు కదలకుండా అలాగే పడుకునున్నాడు. లేవలా అమ్మో యోగ నిద్రలో ఉన్నాడు ఆయన. యోగమాయా ప్రభావంతో సుఖనిద్రలో ఉన్న మహావిష్ణువుని నిద్ర లేపడానికి బ్రహ్మ ఆయన్ని ఈ విధంగా స్తుతించడం ప్రారంభించాడట. ఓ దీననాథ హరి, ఓ విష్ణు వామనావతార, భక్తుల్ని కాపాడేవాడా, మాధవ, హృషికేశ, జగత్పతి, ఓ సర్వాంతర్యామి వాసుదేవ, అమేయాత్మ, చక్రశ్రవణ కీర్తన, సృష్టి స్థిత్యంతకారక, నీవు అఖిలాధారుడవు, నీకంతా తెలుసు కదయ్యా ఓ మహావిష్ణు. మధుకైటభలు బారిన పడిన నన్ను నేను నీ శరణుజొచ్చాను, నన్ను కాపాడే బాధ్యత నీది కాదా, దయచేసి మేలుకు అని పరిపరి విధాలుగా విష్ణుమూర్తిని స్తోత్రం చేశాడట బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తి గారి యొక్క పని ఏంటండి పాపం, చూడండి ఎన్ని అవతారాలు ఎత్తినా అన్ని అవతారాల్లో అసుర సంహారమే. నిజమే కదండి, సృష్టిస్తాడు బ్రహ్మ, ఈయనంత స్థితికారకుడు ఈయన కదండి. చూడండి ఏ అవతారం అన్ని యోనుల్లోంచి పుట్టి అసుర సంహారం కోసం ఆయన జీవితాన్ని, అసలు ఆయన సంహారంలోనే ఆయన ఇదంతా అయిపోయిందిగా. ఆయన అవతారం అంతా ఇప్పుడు కూడా కలిసిగా ఉద్భవిస్తాడట కదా. అంటే చూడండి, ఆ అసురుల్ని సంహరించడానికే ఆయన పాపం ఎంత కష్టపడుతున్నాడు. అటు భార్యను ఎత్తుకుపోయాడు రామావతారంలో, భార్యా వియోగం, అడవుల పాలై తండ్రిని పోగొట్టుకున్నాడు. నిజమే కదా. అంత పురుషుడయ్యుండి, దాని ఏమంటాడు, కారణ జన్ముడయ్యుండి, దేవతా స్వరూపుడయ్యుండి భార్యా వియోగంతో విలపించాడు. సామాన్య మానవుడిలాగా కృష్ణుడయ్యి ఎన్ని మాటలు పడ్డాడండి. ద్రౌపది చేత ఎంత శాపం పొందాడు. అవునండి, ఎలాంటి శాపాన్ని, ఎంత మంచి చేసినా కూడా శాపాల పాలయ్యాడు. ఇక్కడ కూడా అప్పుడు సొంత చెల్లెలు సుభద్ర, సొంత మేనలుడు అభిమన్యుడు, తన మేనలుడు యుద్ధంలో చనిపోతూ ఉంటే చెలించకుండా యుద్ధం చేయించాడు. భగవంతుడికి అందరూ సమానమే, కానీ అసురుల్ని సంహరించడానికి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అసురుల్ని సంహరించడానికే పాపం ప్రతి జన్మ స్తంభం చీల్చుకుని పుట్టాడు హిరణ్యకశిపుడిని చంపడానికి. శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఉద్భవించి కూడా ఎన్నో మాటలు పడ్డాడు. సామాన్యులు మనమెంతండి, అంత వామనావతారంలో పొట్టిగా పుట్టి కుర్రాడి కింద. అవునవును, 8 ఏళ్ల వయసులో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేశాడు. ఎక్కడ చూసినా అసురుల్ని సంహరించడానికి పుట్టాడు కదండి, ప్రతి అవతారంలోనూ. అంతే కదా. ఇక్కడ అదే చెప్తున్నారు బ్రహ్మదేవుడు, నువ్వు మమ్మల్ని కాపాడడానికే ఉన్నావయ్యా, ఈ అసురుల బారి నుంచి లేవయ్యా అని. అయితే ఎంత దీనంగా ప్రార్థించినప్పటికీ యోగమాయా వసుడైన విష్ణుమూర్తి ఏమాత్రం చెలించకుండా నిద్ర నుంచి మేల్కోలేదు. మరి ఎలా లేచారు? ఇప్పుడు అదే చెప్పబోతున్నారు. ఈ విధంగా మధుకైటభలు బారిన పడ్డ బ్రహ్మదేవుడు ఎంత ప్రార్థించినా విష్ణుమూర్తి మేలుకోపోయేసరికి తనలో తాను ఇలా ఆలోచించసాగాడట బ్రహ్మదేవుడు. ఆ మహావిష్ణువు కూడా మహామాయా ప్రభావానికి లోనే యోగ నిద్రలో ఉండిపోయాడు. అందుకే నేను ఎంత ప్రార్థించినా నిద్ర లేవడం లేదు. ఇక నాకు దిక్కెవరు? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నాకు అభయాన్ని ఇచ్చే నాథుడే లేడా? అయ్యో ఎంత దుస్థితి కలిగింది అని మనసులో బాధపడుతూ చివరికి ఏకాగ్ర చిత్తంతో ఆ మహామాయని స్తోత్రం చేసి ఆమెను సంతోషపరచాలని నిశ్చయించుకున్నాడు బ్రహ్మదేవుడు.
ఇక్కడ మహామాయా స్వరూపిణి అంటే చండి. చండీదేవి. ప్రాణాలు పోయినవాడు ఎలాగైతే ఏమి వినలేడు, అలాగే యోగ నిద్రలో ఉన్న విష్ణువు కూడా ఏమీ తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే నేను ఎన్ని రకాలుగా ప్రార్థించినప్పటికీ ఆయన తన నిద్రని వదలడం లేడు. దీనిని బట్టి విష్ణువు నిద్రాదేవికి పూర్తిగా వశమైపోయాడని అనిపిస్తోంది. సాక్షాత్ విష్ణువునే తన వశంలో ఉంచుకున్న యోగమాయాశక్తి ఎంత ప్రభావవంతమైనదో కదా, దీనివల్ల నాకు ఒకటి తెలుస్తోంది అనుకున్నాడు బ్రహ్మగారు. ఈ బ్రహ్మాండమంతా సర్వశక్తులకి ఆదిశక్తి అయిన ఆ భగవతి చేతిలోనే ఉంది. సృష్టి స్థితి కారకులైన మేమంతా మాయాశక్తికి దాసానుదాసులమే, ఇందులో ఎటువంటి సందేహము లేదు అని చెప్పారట బ్రహ్మదేవుడు. ఆ వాసుదేవుడే మాయా ప్రభావానికి లోనైపోయాడు. ఇక ఇతరుల గురించి చెప్పేదేముంది, ఇక నేను ఆ యోగమాయనే ప్రార్థించాలి. అప్పుడే ఆమె కరుణించి శ్రీహరిని కూడా నిద్ర నుంచి మేలుకొల్పి నన్ను రక్షిస్తుంది అని భావించి శ్రీహరిని ఆవరించిన యోగ నిద్రాదేవిని ఈ విధంగా ప్రార్థించాడట. ముందు ఆ యోగ నిద్రా స్తుతి గురించి తెలుసుకుందాము. ఇది మధుకైటభుల యొక్క జననము, వారికి ఏ విధంగా మరణం లేకుండా వరం పొందగలిగారు అనే దాని గురించి చెప్పుకున్నాము. మళ్ళీ మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.